నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తరిస్తూ ఓట్ల అభ్యర్థించిన ఎమ్మెల్సీ ఈ సందర్భంగా దామరచర్ల మండలం బొత్తులపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈజాం నర్సిరెడ్డి ఉంగరం గుర్తుపై ఓటు వేసి ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు అన్నారు. అనంతరం నన్ను గెలిపిస్తేనే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ప్రచారాన్ని పరిపరి తీసుకుంటా అన్న ఫోన్ చేశాను. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల కొరకు తమ యొక్క శాసనమండలి సభ్యులు శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు ఉన్నారు. వారు అడిగి మరిన్ని వివరాలు తెలియ ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా హార్ట్లీ కాంగ్రెస్ మీకు కార్యకర్తలకు ఏ విధంగా ఎన్నికల ప్రచారం నడుస్తూ ఉంది? ప్రస్తుతానికి ప్రచారం చాలా ముమ్మరంగా నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది ప్రతి గ్రామంలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో ఒక సన్నబియ్యం ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ 4 దఫాలుగా చేస్తే అప్పుడప్పుడు చేస్తే అది రడ్డీకి సరిపోయింది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్లు అధిగమించి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా మన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నది. ఇలా కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఇలా పెద్ద వరం. ఇలా నేను చూస్తూ ఉన్నాను, ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉంటే ఇందిరమ్మ ఇళ్ళు చాలా ముమ్మరంగా కడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరూ ఆకర్షితులు ఉన్నారు. ఇలా బొత్తలపాలెం గ్రామంలో మా ఇంజం నరసింహారెడ్డి అంటే మా కొండలరెడ్డి గారు కూడా పాత కాంగ్రెస్ లీడర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఇలా నర్సిరెడ్డి గారి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి అందరం అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలుస్తారు కూడా. ఈ దామర్చర్ల మండలం మిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది. సార్ చెప్పండి సార్, ముందుగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులకే గ్రామ ప్రజలు ఓట్లు వేయాలంటే వారికి ఏం సంబంధం చెప్తారు మీరు? అదే మా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతాం మేము. ఎందుకంటే సన్నబియ్యం ఒకటి, రేషన్ కార్డ్స్ ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, 200 యూనిట్ కరెంట్ మాఫ్ ఒకటి, బస్సు ఫ్రీ ఒకటి, రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఒకటి. ఇప్పుడు మేము చెప్పినవి అన్నీ మేము మా మేనిఫెస్టో లేవు అని అయినా కానీ చేసి చూపించినాం. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు చేస్తుంది. ఇలా మా అక్కలందరూ కూడా ఏం చేస్తుంది, కోటీశ్వరాలు చేయాలని చెప్పేసి వీళ్ళు మా రేవంత్ రెడ్డి గారు మనం ఒక మీటింగ్లో చెప్పారు. ప్రతి ఒక్కరికి 10 ఏళ్ల క్రితం ఒక్కరికి కూడా సంఘ బంధాలకు వడ్డీ రాలేదు. కానీ ఇలా మేము వడ్డీ మాఫీ చేసినాం, కొత్త సంఘాలు లోన్లు ఇస్తున్నాం, పెట్రోల్ బంక్స్ ఇస్తున్నాం, బస్సులు ఇస్తున్నాం. ఇలా దామర్చల బస్సులు నడిపేది కూడా మహిళా సంఘాలే. అదేవిధంగా మహిళా సంఘం పెట్రోల్ బంకులు కూడా ఇస్తూ ఉన్నాం. ఇలా సంక్షేమ పథకాలతో ముందుకు పోతుంది ఇలా మా ప్రభుత్వం. మీరందరూ తెలిసినట్టయితే ఇలా R&B శాఖలో చూసుకోండి, సివిల్ సప్లైస్ భారీ మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇలా ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాను నేను, గత పాలకులు ఇక్కడ లిఫ్ట్లు అని చెప్పారు, దున్నపోతుల గండి అని చెప్పారు, బొత్తలపాలెం కూడా చెప్పారు, వాచేతండ, కేశవపురం లిఫ్ట్లు చెప్పారు. ఎక్కడ వేసిన పునాది అక్కడే ఉంది. ఇలా మీరు పోయి పని చూడండి. ఇలా పని ముమ్మరంగా నడుస్తూ ఉన్నది. మనం వచ్చిన గ్రాంట్ రిలీజ్ చేసినాం. త్వరలో లిఫ్ట్ ఓపెన్ అది ప్రారంభోత్సవం కూడా చేసుకుంటే సిద్ధంగా ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. దానికి నేను కూడా తోడుకున్నా. ఇలా ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం ఈ 3 ఏళ్ళు అని చెప్పి తెలియజేస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలు ఏం లేవని చెప్పేసి కూడా సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అబద్ధాలు ఆడడంలో హరీష్ రావు చాలా దిట్ట. వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ చేసారు. మా వాళ్ళు ఇంకా చేయలే, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు వాళ్ళు. ఎవరికి న్యాయం చేసినారు వాళ్ళు? ఎవరికి న్యాయం చేసిండ్రు? బడుగు బలహీన న్యాయం చేయలేదు. వాళ్ళంతా ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, కంకర ఇసుక అమ్ముకొని బతికిరు తప్ప టీఆర్ఎస్ వాళ్ళు అందరూ
కానీ ఏనాడు కూడా ప్రజల ముందుకు పోలేదు, ప్రజల కోసం రాలేదు. ఒక జన్మభూమి గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి పెడితే జనం అందరూ పోయినారు అక్కడికి. కానీ ఇవాళ మేమందరం గ్రామ సభలు పెట్టి ప్రజలందరూ తీసుకుపోతాం. ఇవాళ ప్రజలందరూ గ్రామ సభల్లో ప్రతి ట్రాన్స్పరెంట్ ఉంది. ఇలా మా పార్టీ చెప్పని చెప్తే తెలుస్తుంది. సార్ మొత్తానికైతే మిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థుల కొరకు ఆహర్నిశలు కృషి చేస్తూ ప్రతి ఇంటి ద్వారా మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మరి ఏ విధంగా ప్రజల స్పందన ఉంది? ప్రజలకు మీరు ఈ ఎన్నికల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? చాలా మంచి స్పందన ఉన్నది ప్రజల్లో. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా అందరికి ఇండ్లు వచ్చినాయి. సన్న బియ్యం ఇలా చాలా పెద్ద వరం. అందరిని అడగండి. ఇలా ఇదివరకు దొడ్డు బియ్యం అంటే పక్కదారి పోయేది. ఇలా సన్న బియ్యం చాలా పెద్ద వరం అది. అదేవిధంగా లిఫ్ట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ అట్లే ఉండిపోయినాయి. ఇలా మేము ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. కేఆర్ఎంపేట కృష్ణాబోట్ రివర్ అంత పెద్ద ఈ సబ్జెక్ట్ పోతే తెలియదు వాళ్ళకి, కానీ 4-5 సంక్షేమ పథకాలు అయితే ప్రజల ముందుకు వచ్చినాయి. ఇది చూసుకున్నట్టయితే మొత్తానికైతే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమాలు తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమాలు అభివృద్ధి శూన్యం అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ శ్రీ కేతావ శంకరన్న గారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ మిర్యాల నియోజకవర్గం మొత్తం ఇంటింటి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులే ఉంటారని చెప్పేసి కూడా వారు తమ యొక్క ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదైనప్పటికీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటు దామర్చల మండలం బొత్తలపాలెం గ్రామం సంబంధించినటువంటి ఇంజం నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సార్ చెప్పినట్టు ఏ విధంగా మీ యొక్క గ్రామ సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకెళ్తున్నారు? గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ కూడా ఇలే. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బొత్తలపాలెం గ్రామంలో 30 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఒక 20 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఎన్నికల కూడబడి ఆగినాయి. ఆ 20 ఇండ్లు కూడా మొత్తం 50, ఒక బొత్తలపాలెం గ్రామానికి 50 ఇండ్లు ఇందిరమ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కల్పించడం జరిగింది. మొత్తానికైతే మీ యొక్క గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నారా? 100% కాంగ్రెస్. ఎందుకంటే నా నా నాపై నిలబడే ప్రత్యర్థి 20 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ కూడా గ్రామాన్ని పట్టించుకోకుండా వాళ్ళ వ్యాపారాలు ఏదో వాళ్ళే చూసుకుంటారు తప్ప గ్రామానికి ఏ రోజు కూడా సహకరించే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు అంటేనే అనేక నిధులు వస్తుంటాయి. మరి ఇంతవరకు నిధులు సముదాయాలు వస్తుంటాయి. మరి ఎందుకు గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందలేదంటారు మీరు? అది వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనేది ధనికుల పార్టీ. అది ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీ ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందంటారు? మీ గ్రామ అభివృద్ధి కొరకు ఏ విధంగా కృషి చేస్తారు ఫైనల్గా? ముఖ్యంగా మా గ్రామంలో ప్రధాన సమస్య దేవాలయం సమస్య ఉంది. నన్ను అందరూ ఉంగరం గుర్తుపై ఓట్లేసి గెలిపిస్తే ఫస్ట్ సంవత్సరం లోపలనే శంకుస్థాపన చేసి గుడి కార్యక్రమం మొదలు పెడతానని చెప్తా ఉన్నా. అదేవిధంగా చర్చిలకు కూడా కొన్ని అభివృద్ధి చేయాలి చర్చిలు. అదేవిధంగా శివాలయం ఒకటి, అంబేద్కర్ విగ్రహం, ఎస్సీ కమిటీ హాలు, క్రీడా ప్రాంగణం, ఇవన్నీ నన్ను ఉంగరం గుర్తుపై ఓట్లేసి మెజార్టీతో గెలిపిస్తే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తానని చెప్తా ఉన్నాను. చూసుకున్నట్టయితే మొత్తానికైతే ఉంగరం గుర్తు సార్ చెప్పండి. అదేవిధంగా గంగమ్మ గుడికి కూడా దారి సమస్య ఉంది. ఆ దారి కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ రోడ్డు కూడా సీసీ రోడ్డు చేపిస్తామని చెప్తా ఉన్నా. గ్రామాలలో ఎక్కువ యువత ఉన్నారు. వారి కొరకు కానీ విద్యార్థుల కొరకు కానీ మీ గ్రామంలో ఎటువంటి చర్యలు చేపడతారు? ఇప్పుడు వాస్తవంగా మా కాడ పవర్ ప్లాంట్ ఉన్నది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారు ప్రతి మామూలుగా అక్కడ వీర్లపాలెం సంబంధం కాకుండా బొత్తలపాలెం యువతకు కూడా అవకాశం ఉంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి సహకారం అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. మీ గ్రామ ప్రజలకు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు? మీరు అభ్యర్థిస్తున్నారు ఫైనల్ గా అభివృద్ధి అభ్యర్థిస్తున్నారు ఏమి వినిపిస్తున్నారు ఫైనల్ గా? ఉంగరం గుర్తుకు ఓటేయాలని. మొత్తానికైతే మిర్యాల నియోజకవర్గం వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాటు స్టూడియో కెమెరామ్యాన్ జానితో మహేష్.